నీకోసం తెచ్చా కలకండ ఎన్న పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ అయిపోయి దేవుడా చూపించు దీనిలో ఎక్కడా ఎక్కడా ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడా చేసింది నా తెల్లు కుక్కడా కుక్కడా ఏం కావాలో చెప్పు ఎగుడా దిగుడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక వచ్చే ఎవ్వరికి దొరకం ఈడొస్తే వేడెక్కే ట్విట్టర్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం నా పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చన్నీళ్ళ కుండ मुझे क्यूट लगे तुम You are the one my lovely कनकम నచ్చిందేదైనా కావాలనుకుంటే ఖర్చు పెట్టాలి షాణా షాణా పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నైనా నైనా పెట్లో దూరై కరుణ పల్లె మూసై అరకల్లోకి దూకై ఇక ఎక్కేసి తొక్కై ఏ మాగా చెప్పావురా మగడా మగడా వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం You people do that రోజు తిరగాలి కాక పట్టాలి పాక ఊడాలి అంటే ఎట్టా టైమే వేస్ట్ అయ్యి చిరిగి చాటయ్యి నీకే వచ్చైదా బీపీ గడ్రా లోకి రాని అది ఎవరైనా కానీ నువ్వు చిటికేసి పాని చితకేసే కల్లోని ఏ రంగేళి సందుల్లో రగడా రగడా వెల్కమ్ కమ్ వెల్కమ్ కమ్ నా పేరు కనకం ఏ కల్లోకి వచ్చే ఈ ఎవ్వరికి దొరకం ఈడొస్తే వేడెక్కే ట్విట్టర్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం ఎలాగున్నావా షటప్ నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాలేదా నన్ను ఏమి చేయమంటావే కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నీ జ్ఞాపకాలే నా మైండ్లో మెదులుతున్నాయి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు నీకు 100 రోజుల సినిమా చూపిస్తాను షటప్ నేనెవరో నీకు తెలుసా తెలుసు అందరూ అప్సరసులు రాత్రులు కసి తీరితే కన్ని రంభవు అంటే ఈ రాజకీయాలను ఈ రాత్రికి చూపించే ఉదయానికల్లా ఊర్వశిని చేస్తాను నువ్వు ఒళ్ళు పొగరేకి మాట్లాడుతున్నావురా నేను నీ కోరిక తీర్చే రంభని కాదు
అంటే కావేరిని. నీ శక్తిని శక్తిగా మార్చే మగధీరుండే. ఈ సల్మాన్ కాదు, రాక్షసుడు కాదు. కోపంతో చూసే నీలాంటి అందగత్తి గుండెల్లో తాపం కలిగించే మగధీరుండే మహారాజుడే. నేను రాక్షసుడు కాదు. మర్యాదగా నేను నా కోరిక తీర్చు. నేను నన్ను బలపరించాలని చూస్తే అంత బలైపోయావు. జాగ్రత్త. నేనాటే ఎలా అనగానే అంచుకుపోయే అందగత్తులతో సరసం నీరసంగానే ఉంటుంది. అదే నేనాటి పగలబట్టే ఆడగత్తితో సరసం ఎంత వదులుగా ఉంటుందో. పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతే నిన్ను చెప్పి ఎంత చూస్తాను. జాగ్రత్త. నన్ను చంపాలంటే కావేరే కాపుతో కాదే నా రసిక సుందరు. కన్ను తోసలాగా పుసల కొడితే కన్ను తోసలా పుసల కొడితే మీరు కాదు వేస్తాడు. నీకు నాకు వాడదాని ముందు కాదురా. నీకు తమ్ముంటే నాతో యుద్ధాలు తలపడు. నీ వీరత్వం చూపించడానికి ఇది ఏమైనా నువ్వు ప్రేమించే అమ్మాయి కాదు కదరా. నేను బాగుపడితే నీలాంటి అమాయకులు నా తాత పడితే నీనేటి అమ్మాయికి అబద్ధమే కలుగుతుందో అవమానమే మిగులుతుంది. నేను అమాయకులు కాదు. నీలాంటి పదాన్ని భర్తం పడ్డానికి బరిలో దిగిన బాధ చందుండి పలికితే బొమ్మరేగి అమ్మని పలికిస్తారు. జాగ్రత్త. నా దమ్మ గురించి మాట్లాడితే తుమ్ము లేపుతాను. నేను తలపడతావు అవను పడతావు. చూడు, నేను మక్క చేసినప్పుడు అబ్బ వచ్చేవాడిని నేను శ్రమిస్తాను. కానీ నేను మానభంగం చేసినప్పుడు అర్థం వచ్చిన వాడిని క్షమించాను. నీలాంటి రాక్షసులకి బుద్ధి చెప్పాలంటే కమిషనర్ వచ్చాడు. అదే గాని ఆ పదవి సింహం తలబడితే నీ తల లేచిపోద్ది. కావేరి నువ్వు వెళ్ళు. వారి సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ కమిషనర్, నువ్వు కుదిరిగా కూర్చుంటే నీతో కొన్ని విషయాలు మాట్లాడుతాను. నేను వచ్చి నీతో కబుర్లు చెప్పడానికి కాదు, నిన్ను ఆఖరిసారిగా హెచ్చరించడానికి వచ్చా. నేను తలుచుకుంటే ఇప్పుడు నరకానికి పంపిస్తాను. నన్ను నరకాన్ని పంపించాలంటే నీ దమ్ము చాలదురా. నా దమ్ము గురించి మాట్లాడితే నీ దమ్ము లేపుతాను. నేను బాధపడితే పరమాత్మనైనా సరే ప్రాణాలతో వదలు. లాంటి వాడు నువ్వెంత
మట్టి కురుకులో కూరుకుపోయావు. నీకు మృత్యు సమీపించింది కనుక నాతో యుద్ధానికి సిద్ధపడ్డావు. ఇక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చంపేస్తావా? చంపడు, ఎన్కౌంటర్ చేస్తా. నా తమ్ముడిని ఏ కారణంతో చంపావు? ఆత్మరక్షణ కోసం. అంటే అరవకు, అరిచి అరిచి హార్ట్ అటాక్ తెచ్చుకోకు. మర్యాదగా నేను చెప్పలేను. ఇక నుంచైనా నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని ప్రభుత్వానికి లొంగిపోకపోతే నీకు కూడా ఇదే గది పడుతుంది. ఇలాంటి దొంగ సాక్ష్యాలు చట్టాలకు చెల్లవు కమిషనర్. దొంగ సాక్ష్యాలా? అవి మీరు సృష్టించినే కదా దావుద్ ఖాన్. రే కమిషనర్, నేను ఎంత చూస్తాను. కుమారస్వామి, గోపాలస్వామి, వెంకటస్వామి, రామస్వామి ఇలా పుట్టినాడుగా చచ్చిపోతుంటే ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడే కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టారా. మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. నన్ను చంపడం నీ తెలంగాణ నేను పుట్టించిన నీ వ్యాపారం కూడా కాదు. నా కళలో ఆవేశం చూసావా? నా రక్తంలో ధైర్యం చూసావా? తగలబెట్టేస్తా, లంకాదానం చేస్తా. కబడ్డార్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ. రే కమిషనర్, అరుస్తా కరుస్తా కరుస్తా చరుస్తా చరుస్తా చంపేస్తా. ఒక్కొక్కడికి వచ్చబోయిస్తా. ఓకే, అయితే చూసుకున్నాలే. అలాగే కానీ గుర్తుపట్టలేదా దావూద్? నువ్వు చేసిన అన్యాయానికి బలైన రాజశేఖర్ని. నువ్వు ఇక బ్రతికే ఉన్నావా? ఈ చావును చూడకుండా నేనెలా చేస్తాననుకున్నావు? అంటే నేను ప్రయోగించిన మొదటి అస్త్రంతో నువ్వు ఓడిపోయావు. ఇక నా రెండో టార్గెట్ నువ్వు ఆడమన్నట్లు ఆడుతున్నా నీ రౌడీ సామ్రాజ్యం. ఈ సిటీ కమిషనర్ లక్ష్మీ నరసింహ. రాబోయే చావును ఊహించుకుంటూ రోజులు వేల మీద లెక్క పెట్టుకోమని చెబుతున్నాను. రాయ్, నువ్వు రెక్కలు తగిన పక్షురా. నువ్వు నన్నేం చేస్తావు? నేను రెక్కలు తగిన పక్షినే కావచ్చు. ఈ సిటీ కమిషనర్ లక్ష్మీ నరసింహ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఈ సిటీ కమిషనర్ లక్ష్మీ నరసింహ. Yes, నా కొడుకు. వాడికి అమ్మ ప్రేమ తండ్రి అనురాగం అంటే ఏమిటో తెలీదు. కానీ పగ ప్రతీకారం అనే పదాలు చూర్ణం చేసి పాలు పట్టాను. చూలు విదిలించి వేటకని బయలుదేరిన శివుడు నా కొడుకు. బలైపోయే రోజు త్వరలోనే ఉంది. ఏయ్! నీకు నిజంగానే పిచ్చి పట్టిందిరా. నాతో పెట్టుకునే నువ్వు ఏమైపోయావు? మర్చిపోయావా? వాళ్ళు పోర్చడానికి కూడా జాగా దొరకదు. ఏమిటది? నువ్వు చనిపోయారనుకుంటున్నా. నీ ఇద్దరు కొడుకులు నా దగ్గరే ఉన్నారు. నా కొడుకులు బతికే ఉన్నారా? ఎక్కడ ఎక్కడ? అవును, నా స్థావరంలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ గుర్తుపట్టలేవు. ఎందుకంటే వాళ్ళ నడక మార్చాను, వాళ్ళ పద్ధతి మార్చాను. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్తే ఈ సిటీ మొత్తం గజ 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 వణికిపోతుంది. దుర్మార్గుడా, నన్ను బలి చేసింది చాలక నా కొడుకుల జీవితంతో కూడా ఆడుకుంటావా? నీ ఎంత చూస్తున్నా? నువ్వు నాకు చూసావా? నేను నువ్వు అనుకుంటే ఇద్దరు కొడుకులే లేపు పారేస్తా. వద్దు దావీద్, వద్దు.
నా కొడుకులు ఏమి చేయొద్దు. అలా రా దారికి. నా తమ్ముడు నమస్కారం చేసిన తర్వాత నీ అంత చూస్తా. ఏ కావేరి, ఏంటి ఈ రోజు విశేషం? చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు. మా బాస్ తమ్ముడు గారికి సల్మాన్ ఖాన్ కమిషనర్ గారికి లక్ష్మీ నరసింహ గారికి చంపేశారు. ఆ విషయం నీకు తెలుసా? అది మనకి బాధాకర విషయం కదా. అది సరే. మీ అన్నయ్యని కలిసావా? లేదు ప్రతాప్, ఇంకా ఓకే కావేరి, ఎలాగైనా సరే మీ అన్నయ్యని కలిపే బాధ్యత నాది. ఆ రోజు కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నా.
జీవితాన్ని నీకు పుణ్యంగా ఉపసరించాను. ఇంకా నా దగ్గర ఇంకేముంది చెప్పు. మై డియర్ కావాలి, నన్ను మాటలతో మొబ్బి పెట్టాలని చూడుకో. నాకు ఒక చిరుకానికి ఇవ్వాల్సిందే. ప్రతాప్, అలాంటివన్నీ ఇవ్వడానికి అయినా నా కలిమితో ఇచ్చే నీ మూడగల కానుకలు కాదు, నువ్వు చెలిమితో ఇచ్చే నీ తీయని ముద్దు. తెలిసిన చిటపట చినుకులు, పిట్ట పిట్టలాడిన పర్వపు తలుపులు, అబ్బా ఇది ఏది వాన, అబ్బబ్బా ఇది ఏది వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి చినుకులు. కసిగా పదమంటే రైకను పట్టిన ఆ చినుకే రైతు పట్టమంటే, హత్తుకు పోయిన ఓ చినుకు వగలే ఒలికిస్తే, చెట్టుని వీటిన ఆ చినుకే సిరలు వేసుతుంటే, కురిసే వయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ, కురిసే వయ్యారి వాన మెరిసే నీ కన్నుల జాణ. ఉదిరే చలిగాలిలోన ఉదిరే పని మొదలన రామ, అబ్బా ఇది ఏది వాన, అబ్బబ్బా ఇది ఏది వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, చినుకులు కావవి మగసిరి చినుకులు. అబ్బా ఇది ఏది వాన, అబ్బబ్బా ఇది ఏది వాన. హద్దులు మీరిన ఆవేశం తడిపే తడుతుంటే, అల్లరి ఆశల ఆరాటం రెచ్చిరేగుతుంది, తుట్టని చేతుల పిల్లాడా తడివే పనిరట్టు, కమ్ముకు పోయిన వేళల్లో గుట్టు దాచవద్దు, ఒడిలో బంగారు చేప పడితే నీ కంతటి ఊప, ఒడిలో బంగారు చేప పడితే నీ కంతటి ఊప. పడిలో అందాల పాప పడితే పురుషు తడి చేప, అబ్బబ్బా ఇది ఏది వాన. కిటుకులు తెలిసిన చిటపట చినుకులు, పిటపిటలాడిన పరువపు తలుపులు, అబ్బా ఇది ఏది వాన.
ఇది ఏమి మోజు ఈ దొంగ నా కొడుకు నా గుంటనాడికి వాటా పెడితే నా కొల్లి కప్పి ఎక్కడ తీసుకుపోంటావు నా గుండె ఉండండి అమ్మారా ఎత్తుకోవడానికి వెళ్తున్నాను. అమ్మా కొడుక ఎన్నాళ్ళ దొరికోరా ఏం చేశారా? మా ఇద్దరం పంచుకుందామని చెప్పి నా గుంట నీకు ఓటా పెడితే ఏం చేశారా బాబు? నేనే మురళిగాల్లో ఉన్న సైడ్ ట్రాక్ లో పెట్టి తీసుకొస్తే ఆ, నువ్వు నన్ను సైడ్ ట్రాక్ లో పెట్టి నువ్వు తీసుకెళ్ళిపోయావు కదరా. ఒరే నేను దాన్ని మించిపోలేదురా. అదే నీ ముక్కు చూసి నీ మీద మోజు పోయి నాతో వచ్చేసిందిరా. అమ్మో గొప్ప అందగాడు అని మరి ఏదో మా నాన్న దయ్యా. ఏ, ఆ, మిమ్మల్ని పట్టుకోవడానికి ఎన్ని సంఖ్యలు లాగానో తెలుసా? ఇన్ని సంఖ్యలు లాగినావు. ముందు సాగబండ వెళ్ళి మా పోలీసు వాడికి కంప్లైంట్ ఇచ్చానురా. అబ్బో, నీ పోలీసు వాడు ఏం చేశాడో మరి? మా పోలీసు వాడిని అని కంప్లైంట్ ఇస్తే ఆ, వారం రోజుల వరకు దిక్కు దివ్వడం లేదురా. మరి దిక్కు తీవాడు లేకపోతే నా దగ్గరికి వెళ్ళవచ్చారా? మా పోలీసు వాడిని పట్టించుకోకపోతే ఆ, మా జగదీష్ బాబు దగ్గరికి వెళ్ళానురా. ఆ, మరి మీ జగదీష్ బాబు ఏం చేశారా? పట్టించుకొని పోలీసు వాడిని ఆ, నువ్వు చేస్తే ఆ, దెబ్బకి ఆ. పోలీసు వాడిని ఎంక్వైరీ చేశారా. ఆ, మరి ఎంక్వైరీలో ఏమొచ్చిందిరా? నువ్వు ఎక్కడి నుంచి ఆ, మీ సిటికల్ పాయింట్ లో తీసుకెళ్ళవాట. ఆహా, ఇంకా చెప్తా విను మరి. ఇంకేం తెలుసురా బాబు, నువ్వు అంతలా అవుతున్నావు. ఆ తర్వాత ఆ, మీ సిటికల్ సాయిబాబా ఆ, నువ్వు కలిసి ఆ, చెయ్యి వేశారట. ఆ, ఆ తర్వాత రోజంతా నువ్వు ఆ. చిటికల్ సాయిబాబా కలిసి ఆ. మంచం వేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రాజా అది సాంగ్ వేసుకున్నారట. ఒరే నీకు బాగా తెలిసిందిరా. ఎంక్వైరీ రిపోర్టు ఒరే ఇంకేం తెలుసా చెప్పరా త్వరగా. చెప్తా విను మరి. చెప్పరా బాబు. ఆ తర్వాత ఆ. విసన్శెట్టి పెదరాజు కుమారుడు ఆ. మా నాగార్జున శివన్య ఆ, దొంగ చూపులు చూసుకుంటా మీ చిటికల సాబు ఇంట్లోకి దూరడం ఆ, మా చిటికల రామరాజు బాబు చూశాడట. ఒరే చూసి నీ ఒకనే కదా చెప్పాడు.